సహస్ర హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సహస్రను చంపిన బాలుడి మనస్తత్వంపై విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఐదారేళ్లుగా ఓటీటీ సోషల్ మీడియాలో క్రైమ్ సిరీస్కి అలవాటు పడ్డాడు అతగాడు. క్రైమ్ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాడు బాలుడు. తల్లిదండ్రులు మందలించిన పెడచెవిన పెట్టాడు ఆ బాలుడు. నేర మనస్తత్వంతో పెరిగాడు ఆ నిందితుడు. స్కూల్కు డుమ్మా కొడుతూ క్రికెట్కు వెళ్ళే అలవాటు ఉండేదట. తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్ కొనుక్కున్నట్లు గుర్తించారు. కేవలం బ్యాట్ దొంగతనం కోసం పాపను చంపేశాడు బాలుడు. రక్తం అంటిన కత్తిని కడిగేశాడు ఆ బాలుడు. పేరెంట్స్ చూడకుండా కత్తిని దాచిపెట్టాడు నిందితుడు. రక్తం మరకలు అంటిన ఆ బట్టలను వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేశాడు నిందితుడు. అంటే అర్థం చేసుకోవచ్చు అతగాడి మనస్తత్వం ఎలాంటిది అనేది, క్రిమినల్ మెంటాలిటీ ఎలా డెవలప్ అయింది అనేది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇతగాడికి సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు ఇంకా వెలుగులోకి రావడం జరుగుతోంది? సహస్ర మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలంతా కూడా బయటికి వచ్చాయి. ఏదైతే ఆ బాలుడుకున్న స్ట్రెయిన్స్ మైండ్ కానీ ఆ మెంటాలిటీ అంతా కూడా ఒక కిల్లర్ కి సంబంధించిన మెంటాలిటీ ఉందని కూడా తెలుస్తుంది. క్రిమినల్ సిరీస్ చూడడం, క్రైమ్ కి సంబంధించిన ఓటీటీ కానీ సోషల్ మీడియాలో తరచూ వాడడం, ఇదంతా కూడా అతనికి ఇంపాక్ట్ అయింది. ఒకవైపు తల్లిదండ్రులు మందలించినప్పటికీ కూడా అతను వినలేదంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో అయితే ప్రస్తుతం తేలిన పరిస్థితి. ఒకవైపు తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా వినకపోవడం, అదే కాకుండా ఈ క్రిమినల్ మెంటాలిటీ అంతా కూడా ఆ వెబ్ సిరీస్ చూడడం వల్ల, హిందీ సిఐడి కానీ ఓటీటీ చూడడం వల్లనే ఇతనికి ఇంపాక్ట్ కలిగిందంటూ కూడా ప్రస్తుతం తెలుస్తున్న విషయం.